కుంగ్ఫూ కరాటే ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి. బాలబాలికలు కుంగ్ఫూ కరాటే నేర్చుకోవాలని, ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని సంకల్బాగ్లో చిన్మయ మిషన్ విద్యాలయంలో బాలబాలికలకు చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెటర్లను పంపిణీ చేశారు. పంజాబ్, మధ్యప్రదేశ్, న్యూఢిల్లీలో ఆడే బాలబాలికలకు ఆత్మస్థానం నింపుతూ అభినందనలు తెలిపారు. ఆహారం, మంచినీళ్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అది చెప్తున్నా కూలింగ్ 2 బాటిల్ వేసుకున్నాం రాత్రికి వస్తాను. ఆరిఫ్ మాస్టర్కి రారాజుగా బయలుదేరుతున్న గౌరవనీయులు డాక్టర్ పి శంకర్ శర్మ సార్ గారిని సగౌరవంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి వేదికలకు కారణమైన గౌరవనీయులు చిన్మయ మిషన్ విద్యాలయ హెడ్ మాస్టర్ శ్రీ సోనాలత మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కోరుకుంటూ ఆరిఫ్ చంద్రయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వెనక టేబుల్ దగ్గర అంకిల్కి జరిగి దగ్గర అండి. మీరు అలా అంకిల్ అట్లా జరిగి చెప్పండి. అటు ఉన్నట్టు దగ్గర అండి. సార్ అందరు దగ్గర అండి, రౌండ్గా రండి సార్. ఫేస్ కట్ అవుతుంది కొంచెం కిందికి. మేడం పట్టుకోండి మేడం. ఓకే, మీరు అట్లా ఇంటికి వెళ్ళండి, అట్లా వెళ్ళండి మేడం. దగ్గర రెడీ సార్. సార్ ఇక్కడ చూడండి అందరూ. మన హరీష్ సార్, తర్వాత జగదీష్, రమణ గారికి, ఇక్కడ వచ్చిన అటెండ్ అయిన చిన్నారులు చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఇక్కడ చూస్తే చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణము. వాళ్ళు ఆరిఫ్ మాస్టర్ గారికి పర్మిషన్ ఇవ్వడము, ఈ కరాటే విద్య పిల్లలకు నేర్పించడానికి అనేది ఎంతో అభినందనీయము. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ పిల్లల్లో అండర్ 19 విద్యార్థులు ఒక 4 మధ్యప్రదేశ్ మరియు ఇండోర్కు, మధ్యప్రదేశ్లో ఉండే ఇండోర్కి వెళ్తున్నారు. ఒక అండర్ 17 విద్యార్థులు 3 ఢిల్లీకి వెళ్తున్నారు. అండర్ 14 9 మంది విద్యార్థులు లూధియానా, పంజాబ్ ప్రాంతానికి వెళ్తున్నారు. అంటే ఈ మధ్యప్రదేశ్, ఢిల్లీ, లూధియానా, పంజాబ్ ఇవన్నీ కూడా చాలా నార్త్ ఇండియా. ఒక మధ్యప్రదేశ్ అనేది సెంట్రల్ ఇండియా అవుతుంది. కానీ ఓవరాల్గా ఇట్లా పైకి పోయే కొద్దీ విపరీతమైన చలి ఉంటుంది. వాతావరణంలో కాలుష్యం కూడా ఎక్కువ ఉండొచ్చు. ముఖ్యంగా అలర్జీ, ఆస్తమా ఉండే పిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చలికి కూడా, తీవ్రమైన చలికి ఒక్కొక్కసారి చాలా హెల్త్ చాలా పాడైపోయే అవకాశం ఉంది. చలికి ఎక్స్పోజ్ కాకుండా మీరు స్వెటర్లు అట్లాంటివి తీసుకొని వెళ్ళండి. చలికి మంకీ క్యాప్స్ వాడుకోండి. తర్వాత దోమలు కట్టకుండా చూసుకోవాలి. ఆహారము, మీరు ట్రైన్లో పోతారు కానీ ఆహారం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే గేమ్లో మనం పార్టిసిపేట్ చేయలేము. గేమ్లో హెల్త్ చెడిపోయిందంటే గేమ్లో పార్టిసిపేట్ చేయలేకపోతే అంత దూరం వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతాం, చిక్కుకుపోతాం. కాబట్టి ఫుడ్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాటర్ విషయంలో, ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ వచ్చినా కరోనా, గ్యాస్ట్రిక్ ఇలాంటివి వస్తాయి. కంటామినేటెడ్ వాటర్ తాగితే టైఫాయిడ్, జాండీస్ వస్తాయి. దోమలు గరిస్తే మలేరియా, డెంగీ, ఎన్కెఫలైటిస్ వ్యాధులు, ఇట్లా నానా రకాల ప్రాబ్లమ్స్కు మనం అనుకోకుండా గురయ్యే అవకాశం ఉంది చిన్న పిల్లలు. కాబట్టి ఎక్కడ పోయినా కానీ ఫ్రూట్స్ తినాలంటే కూడా కడుక్కొని తినాలి. ఎట్లయినా కానీ ఆ వాటర్ సాధ్యమైనంత వరకు మినరల్ వాటరే
తాగి అందులో చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అకంపెనీ అయితే చాలా మంచిది. వాళ్ళు కొత్త